శ్రీశైలం నియోజకవర్గానికి ఒక్క సంవత్సరంలో 150 కోట్ల రూపాయలు తీసుకొచ్చామని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అన్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుండిపెంట గ్రామంలో మంచినీటి సరఫరా చేసేందుకు అవసరమైన టెండర్లు పూర్తి చేశామని చెప్పారు. మంచినీటి పథకానికి ప్రభుత్వం 5 కోట్ల రూపాయలు మంజూరు చేయడంతో బుడ్డా రాజశేఖర రెడ్డి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామం గురించి చెప్తాను. నియోజకవర్గానికి 150 కోట్ల రూపాయలు తీసుకొచ్చాం. అది ఆ రోజు నేను చెప్పిన దాంట్లో ఇది లేదు. ఇప్పుడు ఇచ్చిన 5,14 లక్షల రూపాయలు ఆ రోజు దాంట్లో లేదు. ఎందుకు లేదు? ఇంకా టెండర్ల దశల్లో ఉన్నాయి కాబట్టి. ఏదైతే పూర్తిగా తెచ్చి పనులు మొదలు పెట్టేవి 150 కోట్లు మళ్ళీ అడిషనల్గా తీసుకొస్తా ఉన్నాం. కేవలం ఈ సంవత్సరంలో 3,500 కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరంలో అందిరినేవారు. 3,500 కోట్లు నేను 5 ఏళ్ళకి కలిపి రాష్ట్రం అంతా ఖర్చు పెట్టింది 24,000 కోట్లు. రాష్ట్రం అంతా మేము అంతకుముందు 80,000 కోట్లు పెట్టినాం. నీవు పోయిన ప్రభుత్వంలో ఏది నీవు ఒక కార్యక్రమం పెట్టుకున్నావు, అమ్మఒడి అని. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తానని చెప్పి ఒక్కరికి వేసాను. అవునా? అందరికి తెలుసుది. బెనిఫిషరీ చెప్తాడు, నేను చెప్పాల్సి పనిలా. ఈరోజు మేము తల్లికి వందనం ఇద్దరు ఒకరు ముగ్గురు 10 మంది ఉంటే 10 మందికి ఇస్తున్నాం. ఈ దాఖలాలు కొన్ని మీ వైఎస్ఆర్ పార్టీలకు ఎవరికైనా ముట్టలేదా? వాళ్ళు ఏమైనా రోడ్ల మీదకి వచ్చారా?